జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా నుంచి గోకులం రవికుమార్ యాదవ్ అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి అక్కడి విశేషాల్ని తెలుసుకుందాం. నమస్కారం రవికుమార్. నమస్తే సార్. ఇటీవల శాసనసభ ఎన్నికలు జరిగాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఎన్నికల విశేషాలేమిటి? మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ నేపథ్యంలోనే మనము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చూసుకుంటే 12 నియోజకవర్గాల్లో ఓటర్లు భారీగా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. మొత్తం 28,89,871 మంది ఓటర్లలో 21,27,056 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అత్యధికంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 82.42%తో గద్వాలలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. అత్యల్పంగా మహబూబ్నగర్ లో 77.72% పోలింగ్ నమోదైంది. జిల్లాలో విజేతల గురించి వివరాలు చెప్పండి. ఈసారి మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన విజయాన్ని నమోదు చేసిందని చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో ఉన్నటువంటి ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొంది ఉన్నారు. అయితే ఈసారి మాత్రం ఈ 3 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మహబూబ్నగర్ నియోజకవర్గానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందడం జరిగింది. ఆయనకు మొత్తంగా 87,227 ఓట్లు రావడం జరిగింది. దీంట్లో సమీప ప్రత్యర్థి శ్రీనివాస్ గౌడ్ పైన 18,778 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందడం జరిగింది. మరోపక్క జడ్చర్ల నియోజకవర్గానికి వస్తే అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిరుద్ రెడ్డి మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగారు. ఈయన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి లక్ష్మారెడ్డి పైన దాదాపు 15,171 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జి మసూదన్ రెడ్డి దేవరకథ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఆల వెంకటేశ్వర రెడ్డి పైన 1382 ఓట్లతో మాత్రమే గెలవడం జరిగింది. తెలంగాణలో శాసనసభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని తెలుస్తోంది. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎలాంటి సన్నద్ధత ఉంది? ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం ఫిబ్రవరి మొదటి వారంలో ముగియనుంది. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన సిబ్బంది వివరాలను సేకరించేందుకు ఎన్నికల సంఘం ఆదేశించడంతో కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. జనవరిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహకాలు ప్రారంభించారు. రిజర్వేషన్ల వివరాలను పంపాలని పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్లు ఆదేశించడంతో ఆ వివరాలను సేకరించి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని 468 గ్రామ పంచాయతీలను దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు గ్రామ పంచాయతీ అధికారులు పంపినటువంటి నేపథ్యం అయితే ఉంది. పంచాయతీ ఎన్నికల తర్వాత పార్లమెంటు ఎన్నికలు కూడా రానున్నాయి. అయితే ఈ 2 ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ఎలాంటి పరిస్థితిలో ఉంది? ఇప్పుడు కొత్త ఓటర్ నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాల పరిధిలో 2వ SRS 2023 ప్రకారం మొత్తం 33.94 లక్షల ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం ఈ కొత్త జాబితా 1SR ప్రకారం 2024 వరకు మరోసారి సిద్ధమవుతుంది. రానున్న కొద్ది నెలల్లో వరుసగా గ్రామ పంచాయతీ, లోక్సభ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తుండడంతో మరోసారి ఈ ఓటర్ యొక్క జాబితాపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారించని చెప్పుకోవచ్చు. ఈ జాబితాపై మరోపక్క రాజకీయ పార్టీలను కూడా దృష్టి పెట్టాయి. జనవరి 1, 2020 నాటికి 18 ఏళ్ల ప్రతి ఒక్కరూ మరోసారి ఓటు హక్కు నమోదు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం అయితే కల్పించింది. పాలమూరులో మొత్తం 3,916 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లకు అనుగుణంగా సవరణలు చేసుకునేందుకు ఈ నెల 20 నుంచి జనవరి 5వ తేదీ వరకు ఓటర్ల నమోదుకు అదేవిధంగా ఏమైనా సవరణలు ఉంటే దాన్ని చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మరోసారి పెద్ద ఎత్తున యువకులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే నేపథ్యంలో ఈ ఓటర్ జాబితా సవరణకు ప్రత్యేకంగా మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించే మహాలక్ష్మి పథకం, అట్లాగే రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఇంతకు ముందున్న 5 లక్షల రూపాయల పరిమితిని 10 లక్షలకు పెంచడం, ఈ 2 పథకాలలో ప్రజల స్పందన ఎట్లా ఉంది రవికుమార్? మహబూబ్నగర్ జిల్లా కేంద్రం ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆయన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి 2 పథకాలను కూడా ప్రారంభించారు. ఈ పథకాల పట్ల కూడా అంటే ఇప్పటికే ప్రజల్లో చాలా మంది మహిళలు కూడా ఉచితంగా ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. కేవలం ఆధార్ కార్డు కానీ ఇతర గుర్తింపు కార్డు కానీ చూపిస్తే బస్సులో ఎటువంటి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. దీనిపై మహిళలందరూ కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా పొందేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందో దాని పట్ల కూడా అటు రోగులు కానీ రోగులకు సంబంధించిన బంధువులు కానీ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో 5 లక్షలు ఉంటే దాన్ని ఇప్పుడు 10 లక్షలు చేయడం పట్ల వారందరూ హర్షం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, ధన్యవాదాలు రవికుమార్. మహబూబ్నగర్ జిల్లా నుంచి రవికుమార్ యాదవ్ అందించిన వివరాలు విన్నాం కదా. జిల్లా సమగ్ర నివేదిక కార్యక్రమంలో మరో రోజు మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.